కాంగ్రెస్ పార్టీ చదువురాని వివేకము లేని అసమర్థులను చట్టసభలకు పంపిస్తుంది అనే దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ తుంగతుర్తి ఎమ్మెల్యే మరి మందుల సామ్యుల్ యొక్క ఉదంతం. భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులు అన్నిటినీ కూడా ప్రపంచ ప్రజలందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు. దానికి కారణం భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, వేదాలు, ఉపనిషత్తులు. అటువంటి పవిత్రమైనటువంటి వేదాలను, పవిత్రమైనటువంటి ఉపనిషత్తులను వ్యంగ్యంగా మాట్లాడుతూ మరి అందులో ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించకుండా బూతులు మాట్లాడుతూ ఉన్నటువంటి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యుల్ని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. నువ్వు మరొక్కసారి హిందూ సమాజం పైన, హిందూ దేవీ దేవతల పైన మరొక్కసారి నువ్వు నోరు జారితే బిడ్డ ఊరుకునే ప్రసక్తే లేదు. నిన్ను ఉరికిచ్చి హిందూ సమాజం నీ యొక్క తాట తీస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, నువ్వు హిందువుల యొక్క ఓట్లు లేకుండా ఎమ్మెల్యే అయ్యావా? హిందూ దేవీ దేవతల్ని, హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని ఏ విధంగా నువ్వు కించపరుస్తావు? నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నువ్వు హిందువుల ఓట్లు లేకుండా ఎమ్మెల్యేగా ఇప్పుడు రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలువని సందర్భంగా సవాల్ విసురుతూ ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కాంతి కిరణ్ గారి ఆదేశాల ప్రకారం ఏదైతే మందుల సామ్యుల్ ఉదంతం ఉందో అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా ఫిర్యాదులు ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా దీనిపై సోదరులు రచ్చచక్రధారి గారు చెప్పినట్టుగా న్యాయపరమైనటువంటి సలహా కూడా తీసుకుని ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం కొనసాగిస్తామని, మందుల సామ్యుల్పై ఏదైతే 153A అలాగే 295A 298 అలాగే 505 సెక్షన్ల ప్రకారం వెంటనే అతనిపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని పోలీస్ వారిని ఇప్పుడు కోరటం జరిగింది. ఖచ్చితంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని. మరొకసారి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు మరొకసారి చేస్తే మందుల సామ్యుల్ని నాలుక కోస్తామని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా హెచ్చరిస్తుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై బీజేపీ.